శ్రీ సంపత్ వినాయక దేవాలయం మంగళవారి తోట నందు గల ఆలయ వ్యవస్థాపకులు రిటైర్డ్ ఎస్ఐ కొండ రాంబాబు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బొంకపల్లి రవిశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం మంగళవారి తోటలో వెలిసి ఉన్నటువంటి సంపత్ వినాయక టెంపుల్ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క ఆలయంలో తెల్లవారి నుంచి విశ్వక్షేణ పూజ, రక్షాసూత్ర ధారణ, కలశస్థాపన కార్యక్రమం మా ధర్మకర్త అయినటువంటి కొండ రాంబాబు గారు అలహరిదేవి దంపతుల చేతుల మీదుగా చేయటం జరిగింది. అలాగే సాయంత్రం మళ్ళీ 4 గంటల నుండి లక్ష్మీ గణపతి హోమం కూడా చేయబడుతుంది. మా యొక్క ఆలయం నేటికి 13 సంవత్సరాలు దాటి 14వ సంవత్సరం వరకు అవుతుంది. ఈ 14 సంవత్సరాలు కూడా వినాయక చవితి రోజు విశేషమైనటువంటి జనాదరణతో ఇంతవరకు కూడా కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తున్న పెద్ద గణపతిగా మా యొక్క సంపత్ వినాయక స్వామి గారు వెలిసి ఉన్నారు. అలాగే మా యొక్క రాంబాబు గారు మరియు కొండ రాంబాబు గారు మరియు మనోహరదేవి దంపతులు ఇద్దరు కూడా ఈ యొక్క సేవలో గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క స్వామివారి సేవకే అంకితమై ఈ నవరాత్రులు కూడా సర్వదా స్వామివారి సేవలో నిలిచి స్వామివారి కృపకు పాత్రలై ఉన్నారు. అట్లాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.